వావ్, ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై. రెడీ అయితే అయిపోయింది. ఫిష్ పులుసు అయితే ఇలా ఉడుకుతుంది. కొంచెం మెల్లిగా తిప్పుదాము. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ వెన్నీ 19. ప్లీజ్ సపోర్ట్ ఛానల్. చూడండి, మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న. ఒక 1 అవర్ సాల్ట్ వేసి అయితే వాటర్లో పెట్టి ఉంచాను. ఫ్రైలోకి కావాల్సినవి అయితే మనం కలిపేసుకుందాం. అల్లం అయితే వేసేసుకున్నాను నేను. అల్లమును కారము మనకు తగినంత, ఎంత కావాలో అంత కారం వేసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసి పెట్టాను, ఎందుకంటే ఫిష్కు పడుతుంది కాబట్టి ఎక్కువ వేస్తలేను, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లోకి నిమ్మకాయ కలపాలి. నిమ్మకాయ ఏంటంటే కొంచెం పుల్లగా బాగుంటుంది కాబట్టి నిమ్మకాయ వేస్తున్నా. వాటర్ వస్తున్నాయి నిమ్మకాయ ఇట్లా పిండుతుంటే. ఫిష్ ఫ్రై కాకముందుకే తినాలనిపిస్తుంది. ఈరోజు మురకశీల కడితే కదా, ఎంతమంది మీరు చేసుకున్నారు ఫిష్ పులుసు ఫ్రై? అందరి ఇళ్ళలో మ్యాక్సిమం చేపలే ఉంటాయి. చేపల మార్కెట్లో ఫుల్ పబ్లిక్ అంట. కామెంట్ చేయండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చేపకు మంచిగా కారము ఇది పట్టాలి. ఇలా కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయట్లే. ఓన్లీ ఉప్పు, కారం, అల్లం, పసుపు అంతే. ధనియాల పొడి కూడా వేసుకుంటారు, నేనైతే వేయట్లేదు. మసాలాలు ఎక్కువైతే బాగోదు, అందుకే నాకు నచ్చదు. ఇట్లా సింపుల్గా ఓన్లీ కారం ఇవి టేస్ట్ కోసం ఇవి పట్టిస్తే చాలు. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఇలా వీటిని వదిలేసేయాలి. ఎందుకంటే కారం అనేది ముక్కలకు పట్టాలి కాబట్టి ఇలా వదిలేస్తే ఆ తర్వాత ఫ్రై చేద్దాం. చూడండి, ఇదైతే పక్కకైతే పెట్టేద్దాము. మంచిగా పట్టించాను కలిపి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వీటిని పక్కకు పెడితే ఇదంతా ఈ కారం అనేది ఫిష్ ముక్కలకు పడుతుంది. మనం ఫ్రై చేసినప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా, మిగతా ముక్కలు పులుసు కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా, రండి వెళ్దాం. ఉల్లిగడ్డ అయితే కలుస్తున్నా, ఎందుకంటే ఫిష్ పులుసులోకి ఉల్లిగడ్డ కాల్చి వేస్తేనే ఆ టేస్ట్ వేరే వస్తుంది, అసలు సూపర్ వస్తుంది. చాలామంది ఇలా కాల్చి వేస్తారు. కాల్చాను కదా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ, అది పొట్టు తీసి అయితే ఇలా వేసి మంచిగా జీలకర్ర వేసి దంచుతున్నాను. దంచి ఇదైతే పక్కన పెట్టేస్తున్నా పులుసులో వేయడం కోసం. ఇలా కొంచెం పులుసు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, హాఫ్ అన్ అవర్ అయితే అయింది. ఇంకా నేను ఫిష్ ఫ్రై కోసం అయితే గిన్నె తీసుకున్నా. మనకు తగినంత నూనె వేసుకోవాలి ఫిష్ ఫ్రైకి. మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి చూసి తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. మనకు చేపలకు సరిపడే తీసుకోవాలి. నేను ఆల్రెడీ మళ్ళీ దీని తర్వాత చేపలు చేసాక ఇందులోనే పులుసు వేస్తాను కాబట్టి తీసుకున్నా. నూనె అయితే మంచిగా కాలాలి. ఎక్కింది కాబట్టి ఇలా ఫిష్ ముక్క వేస్తూ ఉంటే హైలో పెట్టకుండా కొంచెం సిమ్లో పెడదాము, మీడియంలో. చూడండి, కొంచెం సేపు అయితే కదిలించవద్దండి. మరి హైలో పెట్టినా కానీ లోపల ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇది చిన్నగా తిప్పాలి, తిరిగిపోతుంది. మళ్ళీ సిమ్లో పెట్టినా కానీ ఫ్రై అవ్వదు, టైం పడుతుంది. ఒక 10 to 15 minutes ఫ్రై అవ్వాలి.
ఆల్రెడీ ఒకసారి తీసా, ఇది సెకండ్ టైం అన్నమాట. తిరిగిపోతున్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి అన్నమాట ఫిష్ ముక్కలు. మసాలాలు ఎక్కువ వేస్తే ఇట్లా మొత్తం మాడిపోతుందని చెప్పి మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు. టేస్ట్ కోసం ఒక సాల్ట్, కారం, అల్లం వేస్తే సరిపోతుంది. సింపుల్ ఫిష్ ఫ్రై అయితే అయ్యాయి. ఈ ఆయిల్ వేస్ట్ అవుతుంది కాబట్టి అందుకే ఇలా కొంచెం తగినంత వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇది వేస్ట్ చేయను. తలకాయలు ఉన్నాయి కదా, అవి ఇందులోనే చేసేస్తా. పులుసులోకి వేస్తా. వేరే కర్రీస్కి ఏం యూజ్ అవ్వదు కాబట్టి ఆయిల్ నేనైతే తీసేస్తున్నా. చూడండి, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్. అంతే, వేడి ఫిష్ ఫ్రై అయితే రెడీ. చూడండి, ఫిష్ ఫ్రై అయిన నూనెలోనే అది వేస్ట్ కాకుండా ఇప్పుడైతే నేను పులుసు కోసం అయితే ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా అయితే ఫ్రై అయింది. దీంట్లోనే ఇప్పుడు మనకు పులుసుకు కావాల్సిన చింతపండు నానబెట్టుకున్నాను, దీనిలో అయితే వేసేస్తున్నా. చూడండి, చేపలు వేయడం కోసం ఇలా అయితే పులుసు మరగాలి. మంచిగా మరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ ముక్కలు అనేది ఇందులో వేద్దాము. ఫిష్ ముక్కలు ఇవి వేసాక ఒక 10 minutes అలా ఉంటే చాలు. ఎక్కువ కలపకూడదు, పీసెస్ వేసిన తర్వాత విరిగిపోతాయి కదా. ఒక 10 నిమిషాలు అయితే కలుపుకుండా ఇలా పెడదాము. టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది. ఫిష్ ముక్కలు అయితే వేసి చూద్దాము. వావ్, రెడీ అయితే అయిపోయింది. ఫిష్ పులుసు అయితే ఎలా ఉడుకుతుంది. కొంచెం మెల్లిగా తిప్పుదాము. ఫిష్ పులుసు అయితే రెడీ. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈరోజు కంటే రేపు తింటే ఇంకా సూపర్ ఉంటుంది ఫిష్ పులుసు. ఇంక ఈరోజు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తినడానికైతే రెడీ అయిదాం. ఓకేనా, నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొద్దిసేపు ఆగి పులుసుతోనైతే లాగిద్దాం. ఫిష్ పులుసు అండ్ ఫ్రై. మీలో ఎంతమందికి ఇష్టము పులుసు అండ్ ఫ్రై? ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసారనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ ఛానల్. రెడీ అయిపోయింది. ప్లేట్లు కూడా రెడీగా పెట్టుకున్నాము ముగ్గురము. ఇప్పుడైతే మంచిగా తినేద్దాము. చూస్తుంటే మీ అందరికి నోరు ఊరుతున్నట్టుంది నాకు తెలిసి. మీకంటే ముందుగా నాకు నోరు ఊరుతుంది. ఇది నీకు. అన్నం మీద పోయన్నా పులుసు. ఇటు పెట్టు మమ్మీ కొంచెం. ఈడ పెట్టేసుకో. నేనైతే ఫ్రైతో తిందామనుకుంటున్నా. పులుసు వేసుకొని ఫస్ట్ టేస్ట్ చూస్తా. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. నచ్చినట్టయితే లైక్, కామెంట్ చేయండి. చూద్దాం, టేస్ట్ అయితే చూసి చెప్తా. అంటే మేము వండుకునేది మేము ఎలా ఉన్నా బాగుందని చెప్తాము, కానీ నేను అలా చెప్పను. నిజంగా బాగుందా లేదని చెప్తా.
వావ్ సూపర్ అసలు పుల్ల పుల్లగా ట్రై చూద్దాం. ఎమ్మి ఎమ్మి సూపర్ అసలు టేస్ట్. ఇలా ఏమైనా మిస్టేక్ జరుగుంటే ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్గా చేద్దామని చేస్తాను. నాకు వచ్చినట్టు నా స్టైల్లో చేపల పులుసు చేపల ఫ్రై అయితే మీ అందరికీ చూపిస్తున్నా. థ్యాంక్ యూ సపోర్ట్ ఛానల్ చూసినందుకు. బాయ్.